హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. టోటల్గా మనకి 7,000కి పైగా అయితే వ్యాకెన్సీని రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. సొంత జిల్లాలలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. శాలరీ స్టార్టింగ్లోనే మీకు 42,000 వరకు అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. అండ్ మనకు ఫిమేల్ అండ్ మేల్ ఇద్దరు కూడా మనకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ పోస్టింగ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మనకు ఎస్ఐ ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ప్లీజ్ మా కష్టానికి కొంచెం గుర్తించి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా మనకి దాదాపు 3-4 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. కాబట్టి సో డీటెయిల్గా చాలామందికి అయితే ఈ వీడియో అయితే హెల్ప్ అవ్వచ్చు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని కంప్లీట్గా తెలుసుకుంటారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు ఈ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2026 కల్లా మినిమం 18 ఏళ్ళు అయితే మీకు ఉండాలి. అలానే మీరు జనరల్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వారికి అయితే 28 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. 29 జూలై 2026 కల్లా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దానికి సమానమైనటువంటి విద్య అర్హత అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అవసరం లేదు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా వ్యాకెన్సీ వచ్చేసి మనకు 712 వ్యాకెన్సీని అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ వ్యాకెన్సీ వచ్చేసి మనకి వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ అయితే చేస్తూ ఉన్నారనమాట. సివిల్ విభాగంలో వచ్చేసి 3,000కి పైగా ఉన్నాయి. అండ్ మనకు ఏఆర్ విభాగంలో 1000కి పైగా, ఇంకా మనకి ఆ స్పెషల్ ప్రొటెక్షన్ పోర్ట్కి సంబంధించి విభాగంలో సపరేట్గా వ్యాకెన్సీ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్కి సంబంధించి అండ్ ఆ ప్రాసెస్ అండ్ కరెక్షనల్ సర్వీస్కి సంబంధించి సపరేట్గా మనకు వ్యాకెన్సీని అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి అన్నిటికీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి శాలరీస్ మాత్రమే ఒకే విధంగా ఉన్నాయన్నమాట. పే స్కేల్ వచ్చేసి మనకు 24,280 నుంచి 72,000 వరకు అయితే మనకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఇది మనకి శాలరీ కాదు, జస్ట్ పే స్కేల్ అనమాట. ఇంతేకాకుండా మీకు డిఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 42,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఆన్లైన్లోనే ఈ యొక్క వ్యాకెన్సీకి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి gpr.b.in అనే వెబ్సైట్ త్రూగా మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.